హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రంగోలీ అండ్ ఆర్ట్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సింగిల్ ఫ్లవర్తో అండ్ సింగిల్ బ్రష్తో నేను శారీ మొత్తం పెయింట్ చేశాను. నేను ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను, దాంతోపాటు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఎల్లో కలర్తో ఫ్లవర్ మిడిల్ పార్ట్లో ఉండే సర్కిల్గా డ్రా చేసుకున్నాను. ఎల్లో కలర్తో వేసుకున్న తర్వాత నేను దానిపైన ఆరెంజ్ కలర్తో జస్ట్ అలా ట్యాప్ చేశాను. మీరు డైరెక్ట్గా టేబుల్ పైన పెట్టి వేసుకుంటే అంటుకుపోతుంది, అందుకే మీరు ముందే రింగ్ వేసుకోండి. చూడండి, నేను ఫస్ట్ అలాగే వేశాను. అక్కడ లైట్గా మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, కింద టేబుల్ అనేది అంటుకుపోయింది. మీరు అలా వేస్తే కూడా శారీ ఫ్లవర్ మొత్తం వేసిన తర్వాత శారీ పైనకి తీస్తే మిక్స్ ఆఫ్ కలర్ అనేది టేబుల్కి అంటుకుపోతుంది. అప్పుడు శారీ ఫ్లవర్ లైట్గా వస్తుంది. వైట్ కలర్తో ఫ్లవర్ని వేసుకున్నాను నేను. అలాగే ఫ్లవర్ నేను వైట్ కలర్తో ఎందుకు వేసానంటే డార్క్ కలర్ పైన వైట్ కలర్ ఫ్లవర్ అనేది చాలా బాగా లుక్ వస్తుందని వేశాను. బ్రష్ని మనం ఎడ్జ్లో కలర్ అంటించుకొని దాన్ని స్ట్రైట్గా పట్టుకొని వేయాలి. అలా వేస్తే మనకి కార్నర్ షార్ప్గా వస్తాయి. స్ట్రైట్గా నించోని పెట్టినట్టు వేయాలి. అప్పుడే మనకు ఫ్లవర్ అనేది నీట్గా ఫ్లవర్ లుక్ అనేది వస్తుంది. దానిపైన నేను ఎల్లో కలర్తో లైట్గా వేసాను. అది మీకు వీడియోలో కనిపించట్లేదు. మీకు లాస్ట్ శారీ మొత్తం ఓవరాల్గా ఎలా ఉందో చూపిస్తాను, ఫ్లవర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇంకో ఫ్లవర్ కూడా వేసాను, చూడండి. బ్రష్ని స్ట్రైట్గా పట్టుకొని వేయాలి. దానిపైన ఫ్లవర్ ఫినిష్ అయిన తర్వాత నేను ఎల్లోతో మళ్ళీ నేను ఫ్లవర్ వైట్ కలర్ వేసిన తర్వాత పైన ఎల్లోతో లైట్గా వేసాను. దాని తర్వాత ఫ్లవర్ మనకు లుక్ కనిపించడానికి గోల్డ్ కలర్ 3D లైనర్ ఉంటుంది కదా, గమ్ లాంటిది, అది సిల్వర్ కలర్తో గోల్డ్ కలర్ కాదు, సిల్వర్ కలర్తో వేశాను. అలాగే నా దగ్గర ఉన్న చెంకి మిడిల్లో పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఫ్లవర్ అనేది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా శారీ ఫ్లవర్స్ మొత్తం వేస్తే ఎలా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీకు ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. కింద నేను 2 లైన్స్ వేశాను, మీరు 3 లైన్స్ వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు. శారీ చూడండి ఎలా బాగుందో. నేను కింద ఇంకా కట్ వర్క్ లాగా సిల్వర్ కలర్తో వేశాను. అది మీకు ఎలా ఉందో షార్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి.